నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్ 29న మహానాడు కడపలో జరుగుతున్న ముగింపు బహిరంగ సభకు సైదాపురం నుంచి 1000 మంది జన సమీకరణ కసరత్తు సైదాపురం మండలం నుంచి 3 రోజుల పాటు కడపలో జరగనున్న ఈ మహానాడుకు 27, 28 ఈ 2 రోజులు మహానాడుకు నాయకులు పార్టీ శ్రేణులు స్వంత వాహనాలలో తరలి వెళ్తారని 29న 1000 మందితో భారీగా సైదాపురం నుంచి మహానాడు సభను విజయవంతం చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ నాయకులు అమినేని సుబ్రహ్మణ్యం నాయుడు అన్నారు. సైదాపురం మండలంలోని పిఎసిఎస్ కార్యాలయంలో సోమవారం టీడీపీ శ్రేణులు మహానాడు సన్నాహక ఏర్పాటుపై నాయకులు శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 29న వెళ్లే ముగింపు సభకు జన సమీకరణ వారికి ఏర్పాట్లపై సుదీర్ఘంగా వారు చర్చించారు. ఈ కార్యక్రమంలో సైదాపురం మండలం నాయకులు పెమ్మసాని దిలీప్ నాయుడు, రాజశేఖర్ రాజు, పడ్డాల కిరణ్, కేపీ రాజు, వేమసాని రమణయ్య నాయుడు, మేడికొండ రమణయ్య నాయుడు, దసయ్య నాయుడు, ఆవుల కోటయ్య, వరిగుండ సురేంద్ర, కేవి రాఘవరెడ్డి, విజయ రాఘవరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మునినాయుడు, విజయ్ రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, వెంకట రామరాజు, శ్రీనివాసులు నాయుడు, గంగాధర్ రావు, దసయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. 7, 28, 29 తేదీల్లో కడపలో జరగబోయే ఎంతో ప్రతిష్టాత్మకమైన మహానాడు కార్యక్రమానికి జన సమీకరణ గురించి మరియు సుమారు ఈ మండలం నుంచి 1000 మంది జనం పైగా కార్యక్రమానికి జన సమీకరణ చేయడానికి సైదాపురం మండలంలో ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ జన సమీకరణ అందరిని తీసుకువెళ్ళడానికి కానీ తీసుకొచ్చేటప్పుడు కానీ వాహన ఏర్పాట్లు మొత్తం వాళ్ళ భోజనాలు తదుపరి అన్ని వాళ్ళ కార్యక్రమాల గురించి అన్నింటినీ సుదీర్ఘంగా చర్చించుకొని నాయకులు కార్యకర్తలతో అందరితో కలిసి ఈ ప్రోగ్రాన్ని ఎంతో దిగ్విజయంగా ముగించి మళ్ళీ రిటర్న్ తీసుకురావాలని చర్చించుకోవడం జరిగింది. కడపలో జరిగేటువంటి ఈ మహానాడు కార్యక్రమం 27, 28, 29 తేదీలు 3 రోజులు జరిగే మహానాడు కార్యక్రమానికి సైదాపురం మండలం నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి 1000 మంది దాకా పోయేదానికి ఏర్పాటు చేసుకుంటున్నారు. బస్సుల్లోనూ, కొత్త వాహనాల్లోనూ, మోటార్ బైకుల్లోనూ అన్ని విధాల పోయేదానికి ఏర్పడుకొని ఈ యొక్క సమావేశం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసి దాని గురించి చర్చించుకొని 27 మంది, 28 మంది, 29 మంది కడపలో జరిగేటువంటి 27, 28, 29 తేదీల్లో జరిగే మహానాడు కార్యక్రమానికి వెంకటగిరి నియోజకవర్గం నుంచి సుమారు 5-6 వేల మంది జనాలు వెళ్తున్నారు. అందులో మా సైదాపురం మండలంలో ఒక 1000 మందిని ఒక 20 వెహికల్స్ బస్సులు పెట్టి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. 27వ తేదీ ఎంతమంది పోవాలి, 28 ఎంతమంది పోవాలి, 29 ఎంతమంది పోవాలి అనే విషయాల మీద ఈరోజు సైదాపురం మండలంలో చర్చించుకోవడం జరిగింది. సొంత వాహనాల్లో కొంతమంది 27వ తేదీ బయలుదేరుతారు, 28వ తేదీ కొంతమంది, 29వ తేదీ బహిరంగ సభకి సుమారు ఒక 1000 మందితో సొంత వాహనాలు అయితే బస్సులు అయితే అన్నీ పెట్టుకొని ఒక 1000 మంది ఎండించి కడప మహానాడికి పోయి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేదానికి ఈ సైదాపురంలో నాయకులు కార్యకర్తలు కలిసి ఈరోజు ఈ సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. తండ్రి
అదంతా చెప్పారా ఈరోజు ఉభయదాతలుగా పొంకు నాగేశ్వరరావు అలియాస్ తిరుపాలయ్య శ్రీమతి శాటమ్మ గారుల జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు దాతలుగా పొంకు హనుమంతరావు పొంకు అనిల్ కుమార్ గారు వారి కుటుంబ సభ్యులు వివాహరించారు. వాళ్ళకి చాలా రోజుల నుంచి పాపం పెండింగ్ పట్టుతా ఉన్నది అన్నదానం. సంవత్సరం గడిచిపోయినా నేను ఇవ్వలేకపోయినాను. ఇప్పుడు అవకాశం చూసి వాళ్ళకి ఇచ్చాం కాబట్టి భగవంతుడు వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.